హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే, ముందు రోజు నైటే నేను దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకు అంటే ముందు రోజే మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డేకి మనకి టైం సేవ్ అవుతుందన్నమాట. ప్లస్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, బెండకాయ ఒకటి దొండకాయ ఒకటి వాటర్ అన్నంతా ఆరిపోతుంది, త్వరగా ముక్కలు అనేది బాగా ఏగుతాయి అన్నమాట. ఈ దొండకాయలు అనేది చాలా టైం టేకింగ్ తీసుకుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి మనం ముందు ఇలా కట్ చేసుకొని ఒక ప్లాన్తో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, సో త్వరగా పని అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఉదయాన్నే లేచి బయట తుడిచి శుభ్రంగా తులసి కోటను కూడా కడిగేసుకొని, గుమ్మం కూడా కడిగి, ఇంట్లో కూడా తుడిచేసుకున్నానండి. తర్వాత గడపకైతే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అలంకరణ అయితే చేసుకున్నానండి. ఎందుకు అంటే ఆ రోజు మంగళవారం, సో శుక్రవారం ఒకటి మంగళవారం నేను కంపల్సరిగా గడపమ్మనైతే పూజించుకుంటాను. సో ఇంకా అక్కడి నుంచి గడపలో కూడా పూలు పెట్టేసుకొని, ఆ తులసమ్మకు కూడా పూలు పెట్టేసుకొని, ఇంకా బయట పని అయిపోయింది కదా, ఇంకా నేనైతే ఇక్కడి నుంచి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి. కిచెన్లోకి వెళ్ళంగానే ఫస్ట్ పొయ్యి మీద బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పిల్లల వరకే రైస్ వండుతాను. ఇంకా ఫ్రైకి వచ్చేసి ఇంకా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. అవి వెంటనే వేగిపోయినాయి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉందన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా ఘాట్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని ఒకటే వేసాను. పిల్లలు కదా, మళ్ళీ స్పైసీగా ఉంటే తినరని. అవి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకుంటే త్వరగా వేగిపోయినాయండి. సో ఇంకా అక్కడ ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని వేపుకున్నాను. నేను వేసే కారము గొడ్డు కారం కాదండి, మేము సాంబార్ కారం అంటామన్నమాట. ఆ కారంలోనే అన్ని దినుసులు కలిసి ఉంటాయి, సో అంత స్పైసీగా అయితే ఉండదు. సో దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. అది వేరే గిన్నెలోకి పక్కన పెట్టేసుకొని పల్లీ చట్నీ చేసేసుకుంటున్నాను ముందు. సో పల్లీ చట్నీకి ఏంటంటే పచ్చిమిరకాయలు, పల్లీలు వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పుట్నాలు, కొంచెం చింతపండు, 2 చిన్నులపాయ రెమ్మలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కళాయిలో పోపు పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. పోపు అయితే ఏగిపోయింది, రైస్ కూడా పక్కన ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి పిల్లల స్నానానికి అని చెప్పి నీళ్ళైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నీళ్ళు కాగుతూ ఉంది, ఒక పక్కన వెళ్ళి పిల్లల్ని లేపేసేసి చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను. చట్నీ మిక్సీ పట్టేటప్పుడు చిన్న జార్లో వేస్తే ఏంటంటే బాగా పైకి ఎగదన్ని వేస్తుంది అనమాట. సో అందుకని కొంచెం పెద్ద జార్లో వేసాను. ఆ పెద్ద జార్ కూడా మాది కొంచెం చిన్నగానే ఉంటుంది. సో చట్నీ అయితే సరిపోతుంది దాంట్లో. సో చట్నీ అయితే దాంట్లో తోడేసుకుంటున్నాను. ఈలోగా పెద్ద బాబు వచ్చి, మమ్మీ బొంబాయి పచ్చడి చేయలేదా, పల్లి పచ్చడి చేస్తున్నావా అన్నాడనమాట. సో చట్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ దొండకాయను అన్నం కలిపేసేసి బాక్సులకి అయితే పెట్టేస్తున్నాను. చిన్న బాక్స్లో ఒక దాంట్లో ఏమో కూర అన్నం పెట్టాను. కొంచెం రైస్ ఎక్కువైందనమాట, కొంచెం రైస్ తీసి పక్కన పెట్టాను, నేను తినేస్తాను అనుకోండి. ఇంకొక చిన్న బాక్స్లో ఏంటంటే పెరుగు కలిపి పెడుతున్నాను అనమాట. కొంచెం కూరన్నం, కొంచెం పెరుగన్నం అలవాటు చేస్తున్నానండి. లేకపోతే ఏంటంటే పెరుగన్నం సరిగ్గా తినట్లేదు. నైట్ వచ్చి పెరుగన్నం పెట్టినా అంటే వద్దు మమ్మీ అంటున్నారు, ఓన్లీ మజ్జిగ తాగేసి కొనుక్కుంటున్నారు. ఇట్లా కాదులే, అలవాటు చేద్దామని చెప్పేసి కొంచెం కూరన్నం, కొంచెం పెరుగన్నం బాక్సెస్కి అయితే అలవాటు చేసేస్తున్నానండి. నీట్గా అదైతే బాక్సెస్కి సర్దేసి లంచ్ బాక్స్ అయితే పక్కన పెట్టాను. ఇంకా స్నాక్స్కి వచ్చేసి నిన్న దానిమ్మ పప్పులు ఒలిసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కదండి, ఇంకా అవి తీసుకొచ్చేసి ఇంకా పిల్లలకైతే స్నాక్స్కి ఈరోజు దానిమ్మ పప్పులే పెట్టానన్నమాట. రోజు ఉంటే 2 రకాల ఫ్రూట్స్ పెడతాను, సో లేవు, దానిమ్మ పప్పులే ఉన్నాయి. ఇంకా కలిపి పెట్టేసి దోశ వేసేసుకున్నాను. ముందు ఒక చిన్న దోశ వేసి పొయ్యి మీద పెట్టేశాను అనమాట. నాకు అది అలవాటు, ప్రతిసారి దోశ పిండి వేసినప్పుడు కొంచెం అలా స్టవ్ మీద పెట్టేసేస్తాను, అలవాటు అయిపోయింది అనమాట. సో తర్వాత ఇంకా పిల్లలకు కూడా దోశలు వేసుకొని ఇంకా వాళ్ళకి తినిపిద్దామని వేస్తూ ఉన్నా. వీళ్ళేదో పక్క రెడీ అవుతూ ఉన్నారు. నేనైతే ఒక
దోశ వేసి ఇంకిటు వచ్చానమాట. అయిందా ఇంకా అవ్వలేదని అడిగితే అయిపోయింది మమ్మీ అన్నారు. ఇంకా దోశ పెడదామనేలోపు దండం పెట్టుకున్నావా నాన్న అంటే దండం పెట్టుకోలేదు మమ్మీ అన్నాడు వాడు. ఫస్ట్ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండా అని చెప్పాను. వాళ్ళ డాడీ ఏంటంటే స్నానం చేయంగానే బట్టలు వేసుకొని ముందు దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోండి అని చెప్తాడనమాట. సో ఈరోజు ఏంటంటే మర్చిపోయాడు. ఇంకా అందుకని చెప్పి నేను గుర్తు చేయగానే వెళ్ళాడు. తినిపిస్తూ ఉంటే ఇంకా బాగా వచ్చారనమాట. నేను తినిపిస్తాలే, ఇంకేదైనా పని ఉంటే చేసుకోపో అన్నాడు. ఇంట్లో ఉంటే హెల్ప్ చేస్తారండి. ఇప్పుడే బయటికి వెళ్ళి జస్ట్ అప్పుడే వచ్చారు ఆయన. చిన్న పని మీద బయటకైతే వెళ్ళారు. ఈలోగా నేను ఏంటంటే ఇంకా లంచ్ బాక్సెస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను కదా. వాటర్ బాటిల్కి వాటర్ పోసేసి స్నాక్స్ బాక్స్ ఒకటి వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టేసుకుంటారు. ఓన్లీ లంచ్కి మాత్రం సపరేట్గా దీంట్లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే లంచ్ బ్యాగ్స్ చిన్నగా ఉన్నాయి. ఆ 2 బాక్సెస్ కన్నా ఇంకేం పట్టట్లేదు. ఇంకా అక్కడి నుంచి ఇవి సర్దేసుకుంటున్నాను. లంచ్ బాక్స్ 2 నాప్కిను, ఒక స్పూన్ అయితే దీంట్లో పెట్టేసి పక్కన పెట్టేస్తుంది అనమాట. వీళ్ళు తింటూ ఇంకా నాకు కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట. మమ్మీ ఈరోజు స్కూల్ కదా, ఫుల్ డే ఉంది కదా మమ్మీ, వచ్చి తీసుకెళ్ళిపోతావా అన్నది. ఆడకి తీసుకెళ్ళేది ఈ 4 days నుంచి హాఫ్ డేసే ఉన్నాయన్నమాట. ఇంక ఈ రోజు నుంచే కదా ఫుల్ డే, అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఏముంటుంది, అలా ఏముండదు, ఫుల్ డే అయినా బాగానే ఉంటుందిలే నాన్న అని చెప్పానమాట. అసలు సమ్మర్ హాలిడేస్ ఎలా గడిచిపోయినాయి కూడా తెలియట్లేదండి. నిజంగా స్కూల్స్ ఉన్నంతసేపు ఏమో ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని ఎదురు చూస్తాం. హాలిడేస్ వచ్చాకేమో ఎప్పుడప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. నిజంగా ఈ యొక్క ఫీలింగ్ ఎందుకు అనిపిస్తుందో తెలియదు. ఇంట్లో ఉన్నంతసేపు ఏమో బాయ్ గోలేంట్రా అనిపిస్తుంది అనమాట. స్కూల్కి వెళ్తే ఎప్పుడెప్పుడు వస్తారా పిల్లలు, వాళ్ళతో ఎప్పుడెప్పుడు టైం స్పెండ్ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది. సో మా పిల్లలైతే బాగా అల్లరి చేస్తారండి. ఎంత అల్లరి చేస్తారో అంత చెప్పిన మాట వింటారు. కానీ మరీ చెప్పిన మాట వింటున్నారుగా అని చెప్పి గారం చేయలేం కదా, అంతే అనమాట. సో ఇక్కడి నుంచి అయితే ఇంక నేను హాల్లోకి వెళ్ళిపోయి పూజకి ఇదంతా రెడీ చేసుకుంటూ ఉన్నా. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళకి మాటలు చెప్పుకుంటూ టిఫిన్ తినిపిస్తూ ఈరోజు స్కూల్కి వెళ్తారు కదా, టీచర్స్ చెప్పింది వినాలి అని కొన్ని మాటలు చెప్తూ ఉన్నారనమాట. సో ఇంక అక్కడి నుంచి నేనైతే ఇంకా పూజకి ఇదంతా శుభ్రం చేసుకొని పువ్వులన్నీ తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్లో ముందే పువ్వులు తెచ్చిపెట్టుకుంటానండి నేను వారానికి సరిపడా. ఆ పువ్వులు అయితే తీసుకొని ఇంకా వెళ్తూ తీసుకొని వెళ్ళి దేవునికి అలంకరణ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇంకా ఆ పనిలో ఉన్నాను. మా వారు ఇంకా వీళ్ళకి పెట్టి ఇంకా వాళ్ళని మళ్ళీ సాక్స్లా వేపిచ్చేసి ఫ్రెష్ అప్ మామూలుగా అయితే వాళ్ళు చేసుకుంటారు. బాగా ఉంటే మాత్రం కంపల్సరీ అన్నీ బాగా చూసుకుంటారు. ఆయన లేరనుకోండి, ఒకవేళ నేను అటుపక్క వేరే పనిలో ఉంటే పిల్లలు చేసుకుంటారు, కొన్ని చిన్ని పనులు అయితే చేసుకుంటారనమాట. సో నన్ను అంత కొంచెం ఇబ్బంది అయితే పెట్టరు. అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడతారనమాట. స్కూల్కి వెళ్ళడానికి ఏడిపిస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు నేను ఇవాళ వెళ్ళాను మమ్మీ అని ఏదో రకంగా అంటారు కదా, అప్పుడు కొంచెం విసిగిస్తారనమాట. సో వాడైతే రెడీ అయిపోయి డోర్ తీసేస్తుంటే అప్పుడే సూర్యుడు చూసారా ఎలా వచ్చాడో అసలు. ఇక్కడైతే చక్కగా నేను పూజ చేసేసుకున్నాను ప్రశాంతంగా. దేవుడికైతే హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాము. పిల్లలైతే ఇక్కడి నుంచి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళని బాగా వదిలిపెట్టడానికైతే స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేనైతే బాగా వచ్చేలోపు దోశలు అయితే వేసేసుకుంటున్నాం అనమాట. నాకు మా ఆయనకి వేసి పెట్టేస్తున్నాం. పాపం ఇందాకడే ఆకలిస్తుంది అన్నారు ఆయన. ఇంకైతే దోశలు ఇందాడ ఉల్లిపాయలు అక్కడ పక్కనే పెట్టుకున్నాను కదా చాపింగ్ దాంట్లో, అవి లాగి పెట్టుకున్నాను అనమాట. సో ఉల్లిపాయ దోశ ఒక రెండు వేసేసుకొని ఈలోగా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చేసారనమాట. నేను మా వారు కలిసి కూర్చొని దోశలు తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో పిల్లల్ని వదిలిపెట్టావు కదా, ఏమన్నా ఎడుమొహం పెట్టారంటే లేదులే మంచిగానే వెళ్ళారన్నారు. సో ఇంకా దోశ అయితే చూసారా ఎంత ఎర్రగా కాలిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేను వెల్లుల్లి కారం వేసాను, దీంట్లో ధనియాల కారం అయితే సూపర్గా ఉంటుందండి. సో ఇదేనండి బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు అది కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ